ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. మాతాపితృగురుదేవతాభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతము 9వ అధ్యాయం సతీదేహ త్యాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశం రాజగు హేమాంగదుడు జలదానం చేయకపోవట వలన ముమ్మారు చాతకముగాను జన్మించి బల్లిగా నా గృహమున ఉండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారం చాతకము ఉన్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవట వలన గ్రద్దగాను పలుమార్లు కుక్కగాను జన్మించుట మాత్రం తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభం కలుగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థములను చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందుకు కలిగినవో వివరించి నా సందేహమును తీర్పగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవ మహాముని ఇట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అన్ని 2 విధములుగా ఏర్పరిచెను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులు నేర్పరచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖ స్థితికి సాధు సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవ అను 3 ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములందు చెప్పబడినది. ఇంటి యందు సంపాదించుకున్న ఆహార పదార్థం ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గసేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యములు మన మనసుకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థం కలుగుచున్నది. సజ్జనులకు ప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని నివారించుటకై ఉదాహరణముగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి ఈ కథను పాపములను పోగొట్టుకొనును. వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వం దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాను. అల్లుడైన శివుని యజ్ఞంకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వెళ్ళాను. దక్ష ప్రజాపతిని చూచి నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలబాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామ అయి గౌరవ అర్హుడైనను పరాత్పరుడు నగు తాను ప్రజాపతులలో నొకనిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరం కాదు. యజమాని సేవకును చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యుని చూచి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఎగుటచే పూజుడే. కానీ ఇచటి పూజత్వము బంధుత్వము బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడకు తాను శివుడు లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యును చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకును చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదులు ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగును వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైన దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు.
కానీ పరమేశ్వరుడు అంతటి వాణి ఆలోచనాశక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకునేను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లను: ఓహో ఎంత గర్వము! ఓహో ఏమి ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మాన్యుడను, వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో గదా! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగి ఉన్నవాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయసు ఎంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యం. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహులకు పాషాండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవం. ఇటివాడిచు మంగళమేమియుండును. లోకములు శాస్త్రములు లోకములు చర్మాధారణము అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రముగు గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారమా సర్పము, అంటే సర్పమే అలంకారం. ఇది ఇతని ఐశ్వర్యం. ఇట్టి ఈశ్వరుడు పేరు శివుడు. శివశబ్దాకారమును నక్క. ఆ నక్క తోడేలను చూచి పారిపోవును. శివ అను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడను పేరు కలదు. కానీ మామను చూచి నమస్కరింపవలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారం. ఆ పరివారము నెప్పుడునూ విడవడు. వీని కులమేమియో తెలీదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనితనికి నా కుమార్తెకు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములు అనుభవించుచుండుగాక. ఇట్టి ఇతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరను మాకు మెచ్చదగిన వారు కారు. నీచ కులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడవదగినదైనట్లుగా వీరు నాకు విడవదగిన వారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞంను ప్రారంభించి నన్ను పరమేశ్వరుని నిందించుచూనే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, వారు వీరనేల అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలకు సతీదేవి శ్రీ సహజముకు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను శ్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు: ఓ సుందరి, నీ తండ్రియకు దక్షుడు నన్ను సభలో నిందించెను. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరంను విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరగదు నిశ్చయం అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యాను. అప్పుడు శివుని వాహనముకు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళాను. పరమేశ్వరుని పరివారముకు భూత సంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళాను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరింపలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకుపోయాను. తండ్రి ఇచటనున్న సభ్యులు ఆమెను చూచి పలుకరింపగా మౌనంగా ఉండిరి. దక్షుడు యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులిచ్చెను. తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను: తండ్రి,
ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు. రుద్రుడు లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇటు రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్బుద్ధిని ఇచటివారు కలిగించిరా. ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమిటి? విధి విధానం వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని పూషుడను సూర్యుడు నవ్వాను. ఆ చెట్టున్న భృగుమార్చి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసములను సవరించుకునేను. ఆ సభలోనున్న వారు కొందరు భుజములను చరుచుకొనిరి, కొందరు చంకలు కొట్టుకునిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకునిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించి విధి రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహు విధములుగా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్త నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలో వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూచిన వారందరూ ఆహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారముకు ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరునకు ఆ విషయమును తెలిపిరి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.